ఇప్పుడు తెలంగాణలో ఇంకొక బర్నింగ్ ఇష్యూ ఒకటండి, ఫోన్ ట్యాపింగ్ అంశం. దాన్ని ఎట్లా చూస్తారు మీరు? ఫోన్ ట్యాపింగ్ చేయడం దుర్మార్గం. 4 కోట్ల మందిలో ఉండేదే 17 మంది మంత్రులు. 17 మంది మంత్రుల మీద కూడా నీకు విశ్వాసం లేకపోతే నువ్వు ఎట్లా పాలిస్తావు? భార్యల ఫోన్ కూడా ట్యాప్ చేసు, పిల్లల ఫోన్ ట్యాప్ చేసు, పిల్లల ఫోన్ ట్యాప్ చేయడం అర్థం ఉంది, గన్మెన్ల ఫోన్ ట్యాప్ చేయడం అర్థం ఉంది, చివరి భార్యల ఫోన్ కూడా ట్యాప్ చేస్తే నీకైనా ఏముంటే చెప్పండి? బ్యాడ్ కదా, సాడ్ పార్ట్ కదా. వ్యక్తి స్వేచ్ఛను హరించి హక్కు నీకు ఎవడిచ్చిండు? అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇట్లాంటి పని చేయని చెప్పి ఎవడు చెప్పిండు? యాక్చువల్లీ మీరు గెలిచిన చాలా ప్రెస్టీజియస్గా జరిగిన హుజూరాబాద్ ఉప ఎన్నికలోనూ ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఆరోపణలు వస్తున్నాయి. మీరు వెళ్ళి ఎక్కడైతే ప్రచారం చేశారో మునుగోడు సభ, అక్కడ మీ మీద దాడి కూడా జరిగింది. సో అక్కడ ఫోన్ ట్యాపింగ్ జరిగింది. ఈ 2 ఉప ఎన్నికల్లో ఏ పార్టీలు పంచడానికో లేకపోతే వేరే కార్యక్రమాలు వినియోగించడానికి తీసుకెళ్తున్న డబ్బుని ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారానే పసిగట్టి కేసీఆర్ ఆ డబ్బునంతా కూడా సీజ్ చేయించారు అని ఇక్కడ పర్టికులర్ కిషన్ రెడ్డి కూడా ఆరోపిస్తున్నారు. నా ఫోన్ కూడా ట్యాప్ చేశారు, మా బీజేపీ ఆఫీస్లో ఉన్న అకౌంటెంట్ ఫోన్ కూడా ట్యాప్ చేశారు. మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా? అంటే మీ ఫోన్ కూడా ట్యాప్ చేశారన్న ఆలోచన? అందరి ఫోన్ ట్యాప్ చేసిండ్రు. ఫోన్ ట్యాప్ చేయగలిగింది కాబట్టే ఇవన్నీ హుజూరాబాద్లో అంత ఇబ్బంది పెట్టగలిగిండ్రు, మునుగోడులో ఇలా విజయాన్ని ముడుగొట్టుకోగలిగిండ్రు. అంటే పర్టికులర్ మీ ఫోన్ ట్యాప్ చేశారన్న ఆలోచన? ట్యాప్ చేసిండ్రు. నా చేయకపోతే ఎవరు చేస్తారండి? ఫస్ట్ ఈ రాష్ట్రంలో మొట్టమొదటి చేయాల్సిన ఫోన్ నాది, రేవంత్ రెడ్డిది. అట్లా ఎందుకనండి అర్థం కాలే క్లారిటీ. ఎందుకు కోపం ఎవరికి? మీ మీద కోపంతో ఉంటేనే కదా ఫోన్ ట్యాప్. ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ చేయటం ద్వారా ఎన్నికల్లో లబ్ధి పొందారు కేసీఆర్ అని 100% కరెక్ట్. ఇప్పుడు శత్రువు సమాచారం అంతా సేకరించుకొని దానికి ఎట్లా విరుగుడు చర్య చేపడతావు కదా, అట్లా తొండి చేసే గెలిచావు, లేకపోతే గెలవబోతుంటుంది. కానీ అదే ఫోన్ ట్యాపింగ్ మొన్న జరిగిన ఎన్నికల్లో ఉపయోగపడలేదు కదా. ఎందుకు? ఉప ఎన్నికల్లో గెలిచి ఉండొచ్చు, కానీ మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అదే ఫోన్ ట్యాపింగ్ చేసి గెలవలేకపోయారు కదా కేసీఆర్. అంటే ఇక మొత్తం మ్యాసివ్గా వ్యతిరేకత వచ్చినప్పుడు ఏం చేస్తావు? కొంచెం అంటే ఏదైనా చేయగలుగుతావు అని. మొత్తం ప్రజాభిప్రాయాన్ని మార్చగలిగే శక్తి ట్యాపింగ్ లేదు, నా వీళ్ళ సర్వే సంస్థలకు లేదు, వీళ్ళు పెట్టుకునేటువంటి ఉన్నాయి కదా కొనుగోలు గినుగోలు, వీళ్ళకు లేదు. ప్రజలే చరిత్ర నిర్మాతలు. కాళేశ్వరం అవినీతిలో కానీ ఫోన్ ట్యాపింగ్ అంశంలో కానీ కేంద్రం తరఫున ఏమైనా ఒత్తిడి తీసుకురాబోతున్నారా దీని మీద? ఎన్నికలు అయిపోయిందే మాట్లాడతాం. విచారణ అంటే రాష్ట్ర ప్రభుత్వం విచారణ, ఈ ఎన్నికలు అయిపోయిందే మాట్లాడతాం. ఈ 2 అంశాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేయిస్తోంది. అది బాగా జరుగుతుందని అనుకుంటూ ఉన్నారు మీరు? ఏమన్నా ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి ఇప్పటికే ఇంకా విచారణ చేయాలి. ఇప్పుడు వాళ్ళే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిండు. ప్రతిపక్షాలు ఉన్నాడు, ఎన్ని మాట్లాడినా మాట్లాడి, మరి గన్ని రకాల మాట్లాడినా మీరు ఎందుకు ఇంకా డిలే చేస్తున్నారు చెప్పండి? మీరు అన్ని రకాల సమాచారం ఉంటాయి కదా. ఆనాడు గవర్నమెంట్ ఎట్లయితే సమాచారం సేకరించుకుందో ఈనాడు గవర్నమెంట్ కూడా అట్లే సేకరించుకుంటాయి కదా. ఆనాడు కేసీఆర్ గెలవలేకపోయిండు, ఇవాళ కూడా వీళ్ళు గెలవరు. గుర్తుపెట్టుకోండి. ఎవరు ఫోన్ ట్యాపింగ్ చేసి అక్రమంగా దుర్మార్గంగా ప్రజాభిప్రాయానికి విరుద్ధంగా పైసలు పెట్టుకెళ్తాం, మద్యం పెట్టుకెళ్తాం అని అహంకారం ప్రదర్శించోడికి ఇగో కేసీఆర్కి ఏం వచ్చిందో రిజల్ట్ గదే వస్తుంది. చివరిగా ఒక ప్రశ్న, మల్కాజ్గిరి ప్రజలు ఈటెల రాజేందర్కు ఎందుకు ఓటేయాలని అడిగితే? అసలు నాకు నువ్వు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలి, బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఓటేయాలి చెప్పండి? ఈ పక్క ప్రజలు ఏమనుకుంటుంది తెలుసా? ఈ బీఆర్ఎస్ అభ్యర్థి మాకు ఎవరో తెలియదు, ఈ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరో నాకు తెలియదు. మాకు తెలిసిందనే 24 ఏళ్ళుగా కాలుకు మొల్లురితే పన్నుతో పికిన బిడ్డ, కో అంటే పలికే బిడ్డ. ఇవాళ ఉద్యమంలో ఉన్నాడు, కొట్లాడిండు, మంత్రిగా ఉన్నప్పుడు పనిచేసిండు, మళ్ళీ బీజేపీలో ఎంపీగా గెలిపించుకోవాలి. ఆయన ఉంటేనే మాకు శ్రీరామ రక్ష అనేది ఒకటి. రెండోది, ఇవాళ ఇక్కడ ఐటీ కారిడారో, ఇండస్ట్రియల్ కారిడారో, రోడ్డు నిర్మాణము, ఫ్లైఓవర్ నిర్మాణము, డ్రైనేజ్ సిస్టము, డ్రింకింగ్ వాటర్ సిస్టము, లేకపోతే రేపు రావాల్సినటువంటి మెట్రో సిస్టము, ఇవన్నీ చేయగలిగే సత్తా బీజేపీ మాత్రమే ఉంటుంది. ఈవెన్ డబుల్ బెడ్రూమ్లు కూడా ఇప్పుడు వీళ్ళు కట్టకపోతే నేరుగా కేంద్ర ప్రభుత్వమే కట్టించే దానికోసం కూడా ఆలోచన చేస్తారు. మీ ఆధ్వర్యంలో జరిగిన